దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు 119వ కీర్తన 97 నుంచి 104 వరకు మనము ధ్యానించినట్లయితే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మనకిచ్చినటువంటి వాక్య భాగంలో చాలా తృప్తికరంగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను మన సంఘానికి ఉందని నేను నమ్ముచున్నాను. ఎంతమందికి సంతోషంగా ఉంది? 119వ కీర్తన మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి. కాబట్టి ఈరోజు మరి ఒక రాగంలోకి మేం అనే మాట మనము ధ్యానించబోతున్నాం. ఈ మేం అంటే నీరు లేక సముద్రం లేక దేవుని వాక్యం. నీరు దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అలాగే దేవుని వాక్యము వలన మనము ఉదక స్నానము చేయాలని కూడా మనకు ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది కనుక. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాటను మనము, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము మనకు ఈరోజు ఎన్ని విధాలుగా ఆయన ఉపదేశించాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, శాసనములు ఇచ్చాడు, వాక్కునిచ్చాడు. ఇలాగా మనకు ఈ యొక్క 97వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఈరోజు చాలామంది జీవితాల్లో వారంకి ఒక్కసారి దేవుని వాక్యాన్ని చదువుతారు. కొంతమంది ఉదయకాలము మనము సెల్ ఫోన్లో వాక్యము అందరూ చెప్తున్నారు కదా, ఆ వాక్యం వింటే చాలు అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. మనం వాక్యం వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. వాక్యము మన హృదయములకు వెళ్ళాలంటే పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేఖన భాగమును, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను, ఆయన నియమములను, ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనములను, ఆయన ఉపదేశమును, ఆయన వాక్కులను, ఆయన వాగ్దానములు, ఇవన్నీ కూడా మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక్కొక్కటి మనము పరిశుద్ధ స్థలమునకు చేరినంత వరకు, అంటే దేవుడు పరలోక రాజ్యములోకి మనల్ని తీసుకువెళ్ళినంత వరకు దినదినము మనము వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి, కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. మన జీవితములలో మనము దేని చేత ఇంకా పరిశుద్ధపరచబడం? మనము అభిషేకించబడాలి, మనము దీవించబడాలి. అభిషేకించబడమే కాదు, దీవించబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని వాక్యముతో మన హృదయము నింపబడాలి. దేవుని వాక్కుకి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప కార్యమును దేవుడు ప్రారంభించడం, ఆయన వాక్యము ద్వారా నీ జీవితంలో
ఆయన వాక్యం అనే ఉదక స్నానము చేత నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుంది. ఏంటి ఆ కార్యం అంటే ప్రాస్పెరిటీ, ఎదుగుదల, దీవెనలు. ఒక చెట్టుకి ఏ విధంగా ఒక తోటమాలి, ఒక యజమానుడు ఏ విధంగా నీరు పడతాడో అదేవిధంగా అది 30 60 100 ఆ చెట్టు ఏ విధంగా ఎదిగి పూత పూసి పిందెలు వేసి కాయలు కాసి ఆహారమునకు వినియోగించబడినటువంటి పండ్లు మనకు ఆ చెట్టు ఇస్తుందో అదే విధముగా ఒక మనిషి జీవితంలో చెట్టు వంటి వాడు, స్త్రీ కానీ పురుషుడు కానీ వాక్యము చేత ఎదగాలి, వాక్యము చేత బలపరచబడాలి, వాక్యము చేత దీవించబడాలి, వాక్యము చేత భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రము 136వ వచనంలో చూడండి, 119వ కీర్తన 136వ వచనంలో ఒక అద్భుతమైన మాట. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన పిల్లలు దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని వాక్యానికి ధర్మశాస్త్రమునకు లోబడకపోతే, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు ఇవ్వకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలు ఏమీ ఉండవు. ఫ్యాన్ ఆపి. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ధర్మశాస్త్రం. ఆయన ధర్మశాస్త్రమును చూడండి 126వ వచనంలో చూడండి, 119వ కీర్తన 126వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. అంటే నువ్వు చదివితే దేవుని వాక్యాన్ని, మోషే ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను ఇజ్రాయేలీయులకు ఇచ్చినప్పుడు వారు పాటించినంత వరకు ఎంతో చక్కగా వారి జీవితాలు ఉన్నాయి. వారు పాటించకుండా పక్కకు వెళ్ళిపోతే వారి జీవితంలో ఏం జరిగిందంటే ఆశీర్వాదాలన్నీ కోల్పోయినారు, దేవుని దీవెనలన్నీ కోల్పోయినారు, దేవుని యొక్క అభిషేకం కోల్పోయినారు. వారికి భయంకరమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా వారికి సంభవించాయి. చూడండి 109వ వచనంలో కూడా మనము 119వ కీర్తన 109వ వచనంలో, నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను. హల్లెలూయా. 119వ కీర్తన 113వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది చూడండి, దిమనస్కులు నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు, అంటే 2 మనస్సులు కలిగినటువంటి వారంటే నాకు ద్వేషం అంట. దేవుడు చెప్తున్నాడు. కొంతమంది బైబిల్ చదువుతారు, కొంతమంది ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా చదువుతారు. దాంతో మనం కంపారిజన్ చేయకూడదు. దాన్ని రెండింటినీ, ఈ లోకంలో ఉన్నటువంటి పుస్తకాలని, పరిశుద్ధ గ్రంథాన్ని ఏకము కంపేర్ చేయకూడదు. ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథం అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ గ్రంథములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ లేఖన భాగంలో చాలామంది భక్తులు ఏం చేశారంటే తప్పులు పట్టాలనుకున్నారు. కానీ ఆ తప్పులు పట్టాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి జీవితంలో ఓటమి ఎదురైంది. కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ వాక్కులు వారిని ఓడగొట్టేశాయి, ఓడించేసాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందంటే, నీవు ఏమి చేయకపోయినను, నువ్వు ఏమి ఈకపోయినను, నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి నీకు శిక్ష విధించాల్సింది పోయి నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ వాక్కు, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విలువైనటువంటి ఆ సత్యాలు, ఆయన ప్రేమ ఈ
పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన తర్వాత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి ఇవి అని చెప్పగలిగినటువంటి పరిస్థితులు వారు ఎన్నో జరిగాయి. జ్ఞానులు ఓడించగలిగినటువంటి శక్తి పరిశుద్ధ లేఖన భాగములకు ఉంది. అందుకే నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 119వ కీర్తన 129వ వచనం చూడండి. నీ శాసనములు నీ శాసనం ఆశ్చర్యములు. చూసారా? అంటే ఏది మనము మన జీవితంలో జరిగించాలో, ఏది మన జీవితంలో జరిగించకూడదు, వాటిని నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి శాస్త్రములు, ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రము, ఆయన యొక్క నీతి న్యాయములు నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఈ దినమందు? అలాగే చూడండి 165వ వచనంలో కూడా మనకు ఒక మాటను మనకు దేవుడు చెప్తున్నాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. అంటే వారు పడిపోయేదానికి కారణమేమీ లేదు. ఎందుకంటే నీటి కాలవల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎందుకంటే ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించువారు ధన్యులని 1వ కీర్తనలోనే వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అతడు నీటి కాలువల యోరన నాటబడింది అంటే తన ఏరు నీటికి దగ్గరగా ఉంది. అంటే ఈ నీరు అనే వాక్యమును మనము అనే మాటను గురించి మాట్లాడుకుంటున్నాం. 163వ వచనంలో కూడా ఈ మాటను మనము గుర్తు చేసుకోవచ్చు. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. అంటే దేవుని వాక్యము చదివేవాడు అబద్ధాలు చెప్పడు. అబద్ధాలు చెప్తున్నారండి. ఎంతమంది ఇక్కడ అబద్ధాలు చెప్తారు? చేతులు ఎత్తండి. చిన్న చిన్న అబద్ధమైన అబద్ధమే, పెద్ద అబద్ధమైన అబద్ధమే. అంటే ధర్మశాస్త్రమును పాటించేవాడికి ఏ విధమైనటువంటి నీతి ఉంటుందంటే, యథార్థత ఉంటుందంటే, పవిత్రత ఉంటుందంటే, బలము, శక్తి, అభిషేకము, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ కూడా దేవుని వాక్కు ద్వారా పొందుకుంటున్నటువంటి, ధర్మశాస్త్రము ద్వారా పొందుకుంటున్నటువంటి వారికి వారు కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే మన కన్నులకు బాసికం వలె, లలాట పలకం వలె, చేతికి కంకణం వలె దేవుని వాక్యాన్ని కట్టుకోవాలని చెప్పాడు దేవుడు. అంత మాత్రమే కాదు, మన ద్వారబంధముల మీద రాసుకోమన్నాడు, గోడల మీద రాసుకోమన్నాడు. నువ్వు లేచినప్పుడు, పడుకున్నప్పుడు నీ పిల్లలతో నువ్వు ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. అంటే నీ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంత గొప్పదో, నీ జీవితంలో నువ్వు ఒక అద్భుతమైనటువంటి రీతిలో నీవు ముందుగా తర్ఫీదు కావాలి. అప్పుడే నీ జీవితంలో నీ పిల్లలకి నేర్పించే వ్యక్తిగాను, ఉపదేశించే వ్యక్తిగాను, ఆ ఆశీర్వాదాలను ఇంకొకరికి చెప్పే వ్యక్తిగాను నీ జీవితంలో మారిపోతావు. నీకు నీ పిల్లలకి చూడండి 119వ కీర్తన 174వ వచనంలో కూడా, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. నీ జీవితంలో నీకు ఓడిపోయేటట్లు నిన్ను చేయదు, ఓడిపోకుండా నిన్ను గెలిచేటట్లుగా చేస్తుంది, నూతన పరుస్తుంది. వాక్యము సంతోషం ఇస్తుంది, బలమునిస్తుంది. నీవు కన్నీరు కార్చే పరిస్థితులన్నీ వెళ్ళిపోతాయి. చాలామందికి, ఇజ్రాయేలీలకు అందరికీ కూడా దేవుడు ఒకసారి రాతి పలకల్ని మోసే 40, ఈ మేం అనే మాటకి ఇంకొక మాట కూడా ఉంది,
ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి అర్థం అంటే 40 ఏంటమ్మా 40 ఎందుకు ఇచ్చాడు? 40 అనే గుర్తు అంటే ఏంటంటే 40 రోజులు 40 రాత్రులు ఏం చేశాడు? 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే కాదు, నిద్రాహారం లేకుండా, నీరు లేకుండా, ఆహారం లేకుండా ఈ పరిశుద్ధ ఆ గ్రంథములో లిఖించబడిన 10 ఆజ్ఞలను తీసుకొచ్చేటప్పుడు 40 రోజులు పట్టింది. ఏమి మనము పలక మీద 10 ఆజ్ఞలను ఊరికే లేక పెన తీసుకొని పుస్తకం మీదో లేకపోతే నీ నోట్స్లోనో నీ యొక్క పేపర్లోనో బైబిల్లోనో పెన తీసుకొని ఒక 2-3 నిమిషాలు, 1 నిమిషంలోనే మనం 10 ఆజ్ఞలన్నీ రాస్తాం. కానీ 40 రోజులు పట్టింది దేవుడు ఇచ్చేదానికి. అంటే ఆయన హృదయం అనే పలక మీద మనము రాసుకునేటట్లుగా గుర్తుగా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా ఇశ్రాయేలులకు నువ్వు బోధించాలి, చెప్పాలి. ఇది నా ఆజ్ఞ, ఇది నా కట్టడ, ఇది నా శాస్త్రం, ఇది నా ఉపదేశం, ఇది నా వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించున్నాను. దివారాత్రులు ధ్యానించే వాళ్ళు ఉన్నారు, దినమెల్లా ధ్యానించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలామందికి వాక్యాలు బాగా తెలుసు, కానీ వాక్యము తెలిసినటువంటి వాడు అబద్ధాలు కూడా చెప్పకూడదు, నిజం పలికేవాడే అని ఉంది 15వ కీర్తనలో. దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? తర్వాత యథార్థముగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపుడు, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. అమ్మ కొంతమంది భాషలు ఓ మాట్లాడేస్తారు, భలే మాట్లాడతారు, పరిశుద్ధాత్మ చూగిపోతారు, కన్నీళ్ళు వస్తాయి, కానీ వాళ్ళు వడ్డీకి ఇస్తుంటారు. ఏమైపోయిందాడా? దేవుని సన్నిధానంలో వారు నిలబడలేరు. ఎందుకంటే తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వరు, నిజం పలుకువారు. జక్కయ్య జీవితంలో వడ్డీ వ్యాపారస్తుడు యేసుక్రీస్తు ఆ ఇంటికి రాగానే వడ్డీలు ఆపేశాడు. ఈరోజు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం, మనము దైవ సేవకులుగా ఉంటున్నాం. ఒక ఇంటికి వెళ్ళాను, నేను ఒక పాస్టర్ ఇంటికి వెళ్ళాను. ఆ పాస్టర్ ఇంటికి వెళ్తే ఒక ట్రైబల్ అన్నతో ఒక ఆయన పాపము చాలా పేదోడు ఆ పాస్టర్ దగ్గరకు వచ్చాడు. ఆ పాస్టర్ దగ్గరికి రాగానే 100 రూపాయలు అడిగాడు. ఆ 100 రూపాయలు అడగంగానే నేను అలాగే చూస్తున్నాను కుర్చీలో కూర్చొని. అది ఒక తాటేకుల గుడిసెలాగా ఒక చర్చి. అది ఆ చర్చిలో నేను కూర్చొని నేను అక్కడ ఆ రోజు వాక్యం చెప్పాలి. నన్ను పిలిచినటువంటి పాస్టర్ పేర్లు వద్దులే కానీ ఆ పాస్టర్ దగ్గరికి ఒక పేదవాడు ట్రైబల్ అతను, చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అతని వస్త్రాలు ఏం బాగలేవు, తల జుట్టు ఏం బాగలేదు, ఫేస్ కూడా ఏం బాగలేదు. అంటే బాగా చెమటలు పట్టి ఏదో కష్టపడి పనిచేసి వచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆహారం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అతను 100-200 ఆ పాస్టర్ అడిగాడు. ఆ పాస్టర్ ఏమన్నాడంటే, నువ్వు ఏం తెచ్చావు నా దగ్గర కుదవ పెట్టేదానికి అన్నాడు. ఏమన్నాడు? నా దగ్గర కుదవ పెట్టేదానికి నువ్వేమి తెచ్చావు? నాకు చిన్నగా వినబడింది ఆ మాట. సరే పక్కకి పిలిచి ఆయన తీసుకొని వెళ్ళి అడిగాడు. అది నాకు తాటేకులు గోడ కాదు, తాటేకులు గోడ లాంటిగా తాటేకులతోనే గోడలాగా చేసినారన్నమాట. తాటేకులు అవతల వినబడుతుంది కదా, వినబడింది. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒక బింది తెచ్చాను అన్నాడు. బింది తీసుకున్నాడు, అతనికి 200 ఇచ్చాడు. అతను
చర్చ అయిపోయింది, ప్రార్థన చేసి నేను వాక్యం చెప్పాను. ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు భోజనం పెట్టాడు ఈ పాస్టర్, తిన్నా, అంతా అయిపోయింది. అతను వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఆ కుదవబెట్టిన అతను, పాస్టర్ దగ్గర కుదవబెట్టిన వస్తువు ఎలా అతను నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. సార్, కుటుంబంలో ఏం బాగలేదు, ఏది కలిసి రావట్లేదు, ఇంట్లో వస్తువులన్నీ కుదవబెట్టేస్తున్నాను. ఏం కుదవబెట్టావు ఈరోజు అని అడిగా. బిందు కుదవబెట్టాను సార్. ఎక్కడ? మన పాస్టర్ దగ్గరే సార్. అంటే ఇలాంటి పాస్టర్ కూడా ఉంటాడా? దేవుని బిడ్డలారా, నాకు చాలా బాధ కలిగింది, షేమ్ అనిపించింది, దుఃఖం కలిగింది, వేదన కలిగింది. నేను మరలా ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. చనిపోయినాడు ఆయన. చనిపోయిన తర్వాత భూస్థాపక